షోరూమ్ ఓపెన్ చేసే లోపల కొట్టి పడేయాలండి. ఏమో మొక్కలన్నీ పీక్కుని వచ్చారు. సో ఈ రాయి అయితే దిగిపోయింది. గణేష్ గారు చెప్పండి. ఈ వేళ అయితే కొత్త బళ్ళు వచ్చాయండి, 2023 బళ్ళు షోరూమ్ కి. అందుకేనా పొద్దున్న లేపేశారు మీరు? అంటే యాక్చువల్లీ పొద్దున్న నీకు బండి ఎవడేస్తారని డౌట్ రావచ్చు మీకు. అవును, ఇంకా అయింది. ఇక్కడ అదే డౌట్. మేము రాత్రి అరేంజ్ చేస్తామండి అవన్నీ. తెల్లారి షోరూమ్ ఓపెన్ చేసే లోపల కొట్టి పడేయాలండి. షోరూమ్ ఓపెన్ చేస్తే కొంచెం బిజీ అయిపోద్ది కదండి, అందుకనే తెల్లారి కొట్టి పడేద్దాం అని చెప్పేసి నేను అరేంజ్ చేసాము. చెప్పలేదు కాదే, నేను అనుకుంటున్నా పొద్దున్న లేపేసి బండి కంటే ఇంకా సూర్యుడే పైకి రాలేదు, బండి ఎవరేస్తారని చూస్తున్నాను. తెల్లవారికి కాదు, రాత్రి అయినా సరే మనం బండి తీసుకెళ్లి చేయడానికి మనం ఏర్పాట్లు చేసామండి. సరే ఓకే, కొట్టేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడదాం. అదేంటంటే ఇంకాసేపులో మీకే తెలుస్తుంది. మరి కొత్త వెహికల్స్ అయితే వచ్చాయి షోరూమ్ కి, వాటిని అయితే రివ్యూ చేయడానికి వెళ్తున్నాము. సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, ఈ రైడింగ్ జాకెట్ మీద సీట్ బెల్ట్ అంటే కొంచెం కష్టమని. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సీట్ బెల్ట్ అయితే ధరించాము. అరే ఎన్ఎస్ గారు ఏంటి కార్ లాగేస్తుంది, కార్ ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది. అయితే ఒకసారి ఈ రోజు అయితే తెల్లారి ఈ పనులు నుంచి రాత్రి అరేంజ్ చేస్తామండి అవన్నీ. తెల్లారి షోరూమ్ ఓపెన్ చేసే లోపల కొట్టి పడేయాలండి. అదే నేను అనుకుంటున్నా, ఇంకా సూర్యుడే షోరూమ్ ఓపెన్ చేసి అంటే అది పొద్దున్న ఈ పంచాయతీ లేట్ అండి బాబు. తెల్లవారికి రివ్యూ చేయడానికి అని వెళ్తే అసలు ఇవాళ కుదిరినట్లేదు. సర్లేండి, ఇలాంటప్పుడే సబ్స్క్రైబర్లకి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇస్తాను చూడండి, అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్. ఏంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాను వెళ్ళిపోతున్నారు చూతురుగానే. సో గైస్ ఇప్పుడైతే వీటిని ఎందుకండి ఏమో మొక్కలన్నీ పీక్కుని వచ్చారు. బస్సులు ఆటోలు లారీలు ఆగినప్పుడు ఇది పెడతారు కదండి, ఇలాగా ఇలా పెడతారు కదా, మా కారు ఆగిపోయిందని చెప్పడానికి. గైస్ ఈ విధంగా ప్రమాదం జరిగిన వెంటనే ఫస్ట్ చేయాల్సినటువంటి పని అయితే ఇదనమాట. ఈ మొక్కలు ఇటువంటివన్నీ తీసుకొని వచ్చేది ఇక్కడ పెట్టాలి. ఇది ఎందుకు అనేసి అంటే హైవేలో మనకి లారీలు బస్సులు ఇలాంటివన్నీ ఆగిపోయినప్పుడు ఇదిగోండి ఇదైతే పెడతారు. ఇది పెట్టినప్పుడు ఏంటంటే పక్క నుంచి వెళ్ళేవారు ఏంటంటే ఓహో ఇక్కడ ఏదో ఉందిరా అని చెప్పేసి పక్క నుంచి అయితే వెళ్ళిపోతారు. దీన్ని ఎలా కూడా వాడుతున్నారా? ఇలాగే వాడతారు గైస్. మీకు తెలియచేయాలని అలాగే కొంచెం సరదాగా ఉంటుందని అయితే ఈ విషయాన్ని అయితే మీకు ఈ విధంగా కామెడీగా అయితే చెప్పాం. కాకపోతే ఇదిగోండి, అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఇటువంటిది లేనప్పుడు మనమైతే దీన్ని యూజ్ చేసుకోవడం తప్పేట్లేదు. హజార్డ్ అనేది వేసుకోవాలన్నమాట. ఫస్ట్ హజార్డ్ అంటే మనం ప్రమాదంలో ఉన్నామని ఫస్ట్ అయితే హజార్డ్ వేయాలి. దాని తర్వాత కార్లో అయితే ట్రయాంగిల్ ఉంటుంది. సో దీన్ని తీసుకొని వచ్చి మనం ఎక్కడ ఇలా పెడితే నైట్ టైం రిఫ్లెక్షన్ అయితే కొడుతుంది అనమాట. కాబట్టి ఎవరు కూడా వచ్చి గుద్దేసిన పరిస్థితి అయితే ఉండదు. హజార్డ్ వేస్తే అర్థమైపోద్ది ఆటోమేటిక్ ప్రమాదంలో ఉన్నామని. మరి ఇవి దేనికి అనేసి అంటే ఇటువంటిది లేనప్పుడు, హజార్డ్ లేనప్పుడు అయితే ఇటువంటి ఇండికేషన్స్ మన వాళ్ళందరికీ నీట్గా తెలుస్తుంది ఉద్దేశంతో ఇది కూడా చేయడంలో తప్పు అయితే లేదు. సో మన దగ్గర ఫెసిలిటీ ఉన్నప్పుడు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన కార్లో పంచర్ని ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి అనేటటువంటి విషయం గురించి అయితే చూద్దాం. దీనికోసం అని చెప్పేసి మన దగ్గర అయితే పంచర్ కిట్ అయితే ఉండాలి. దాంట్లో ఒక రేమర్ ఉంటుంది, ఒక ప్రోబ్ ఉంటుంది. సో ప్రోబ్ అంటే ఏంటంటే సూదిగా ఉండేటటువంటిది, ఆ కన్నం పెద్దది చేసేది. రేమర్ అంటే
ఆ కన్నంలోకి సీలెంట్ పెట్టేది అనమాట. ఇవన్నీ కూడా చూపిస్తాను నేను మీకు. అలాగే ఒక టైర్ ఇన్ఫ్లేటర్ కూడా ఉండాలి. సైకిల్ పంప్ ఈవెన్ ఉన్నా సరే మనం ప్రమాదం నుంచి అయితే గట్టెక్కొచ్చు. యాక్చువల్గా ట్యూబ్లెస్ టైర్ పంచర్ అంటే కొద్దిగా పెద్ద రాయి ఏదైనా సరే తగిలేసింది, పెద్ద కన్నం అయిపోయింది అన్నప్పుడు మాత్రమే ఈ విధంగా రోడ్డు మీద అయితే కారు ఉండిపోద్ది. మనం అయితే అది అబ్జర్వ్ చేయాలి. చిన్న చిన్న మేకులు గుచ్చేసి మనకి ఆ టైర్లో గాలి తగ్గిపోయి అంటే రోడ్డు మీద సడన్గా అయితే తగ్గిపోదు, ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత తగ్గిపోద్ది. మీరు ఏ సందర్భంలో అయినా సరే పంచర్ అయితే ఈ విధంగా రిపేర్ చేసుకోవాలి. సో చూపిస్తాను. సో దానికోసం అని చెప్పేసి మన కార్లో అయితే పంచర్ కిట్ అయితే ఉంటుందన్నమాట. సో పంచర్ కిట్లో ప్రధానమైనటువంటి భాగాలు జాకీని లేపడానికి ఉండేటటువంటి రాడ్, అలాగే ఇది నట్లెప్పడానికి ఉండేటటువంటి రాడ్ అనమాట. దాని తర్వాత స్టెప్నీ అయితే మన కారులో ఎప్పుడు కూడా గాలి అయితే మీరు 4 టైర్లు గాలి కొట్టించేటప్పుడు స్టెప్నీ గాలి అయితే చెక్ చేయడం మర్చిపోకండి. ఎందుకనేసి అంటే ఎప్పుడు ఏ సందర్భంలో మనకి ప్రమాదం జరుగుతుందో తెలియదు కదా, ఆ సందర్భంలో మనం యూజ్ చేసుకోవడానికి వీలుగా స్టెప్నీ అయితే ఇప్పుడు కూడా ఫుల్ గాలితో అయితే ఉండాలి. సో స్టెప్నీ అయితే కింద ఉంటుంది, జాకీ అనేది స్టెప్నీ కింద ఉంటుంది. చేయాలంటే దీనికోసం అని చెప్పేసి ఒక నట్టు అయితే ఉంటుంది అనమాట. నట్లు లేకపోయినా సరే కొంతమంది కార్లకి నట్లు కూడా ఉండవు. ఫస్ట్ అయితే ఈ టైర్ తీసుకుందాం బయటికి. ఓకే, స్టెప్నీ అయితే తీసి బయట పెట్టుకున్నాను. దాని తర్వాత జాకీ అయితే ఉంటుంది. సో జాకీ అనేది ఇదిగోండి ఈ గాడికి అయితే సెట్ చేసి ఉంటుంది. అలాగే మన బండి కింద కూడా, కార్ కింద కూడా ఇలాంటి ఒక ఎడ్జ్ అయితే ఉంటుంది, దానికైతే ఇది సెట్ చేయాలి. ఇది మనం ఇప్పినట్టయితే దీని నుంచి బయటకు వచ్చేస్తుంది ఈజీగా. సో ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సినటువంటి పని ఏంటంటే జాకీతో కార్ అయితే ఫస్ట్ పైకి లేపకూడదండి. జాకీతో కార్ ఫస్ట్ పైకి లేపకుండా, ఎందుకనేసి అంటే జాకీతో కార్ పైకి లేపేటప్పుడు మనకి ఈ నట్లు ఇప్పేటప్పుడు మనం ప్రెషర్ అప్లై చేస్తాం కదా, హ్యాండ్ బ్రేక్లు గట్ట ఏం పని చేయవన్నమాట. కార్ అనేది బ్యాక్కి రోల్ అవుట్ అయిపోద్ది. కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఈ సిచ్యువేషన్లో ఉండేటప్పుడే మనం నట్లు అయితే ఇప్పాలి. ఫస్ట్ అయితే హ్యాండ్ బ్రేక్ వేయాలి. దాని తర్వాత ఏదంటే ఫ్రంట్ వీల్ ఏదైతే ఉందో దాని కింద అయితే రాళ్ళు పెట్టుకోవాలి. సో ఈ విధంగా రాళ్ళు పెట్టుకోవాలి, ముందుకి వెనక్కి జరిగిపోకుండా అటు ఇటు అయితే రాళ్ళు పెట్టుకోవాలి. రాళ్ళు పెట్టుకున్న తర్వాత సో ఫస్ట్ ఈ నట్లు అయితే మనకి విప్పడానికి వీలుగా ఉండేలా లూజ్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను తన్నినట్టుగా అయితే తనకండి, ఇలాంటి పొరపాట్లు చేస్తారనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇదైతే దిగిపోద్ది కాళ్ళలోన, కాబట్టి జాగ్రత్తగా ఇది చేసేటప్పుడు మాత్రం ఇదిగోండి ఈ విధంగా హారిజాంటల్గా ఉండేలా చూసుకొని కాలుతో ఇలాగనండి. ఫస్ట్ నట్లు లూజ్ అవుతాయి. ఓకే, ఫస్ట్ అయితే నట్లు లూజ్ అయ్యి తర్వాత ఏంటంటే ఇదిగోండి కింద చూపిస్తాను రండి. ఇదిగోండి ప్రతి వీల్కి దగ్గరలో కూడా ఇటువంటిది అయితే ఇస్తారు. దాంట్లోనికైతే కరెక్ట్గా ఈ జాక్ అయితే సెట్ చేయాలి, ఈ గాడి అయితే సెట్ చేయాలి. దానికోసం అని చెప్పేసి ఫస్ట్ జాక్ని అయితే ఈ విధంగా హైట్ చేసుకోవాల్సి ఉంటుంది, ప్రీ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, జాక్ అయితే సెట్ అయింది. సో ఇప్పుడు జాగ్రత్తగా కార్ని అయితే పైకి లేపుకోవాలి. సో ఈ విధంగా కార్ని పైకి లేపుకున్న తర్వాత మీ దగ్గర స్టెప్నీలో గాలి ఉంటుంది కదా, స్టెప్నీ మార్చుకోవడానికి అయితే ఇది అనమాట. ఈ జాకీ పెట్టేటప్పుడు కారు వెయిట్ అంతా కూడా జాక్ మీద ఉంటుంది కదా, కింద గ్రౌండ్ అనేది కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోండి. లేదంటే కింద రాయి ఏదైనా పెట్టి జాకీ సెట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి ఇలా కదిపితే రావట్లేదు కదా, జస్ట్ అలా తన్నే ఉంటే ఇదైతే బయటకు వచ్చేస్తుంది. ఇది తీసి పక్కన పెడతాం. దీంట్లో మీకు 2 టిప్స్ అయితే చెప్తాను. ఒకటి ఏంటంటే టైర్ మార్చుకోవడం, రెండోది ఏంటంటే పంచర్ వేసుకోవడం ట్యూబ్లెస్ టైర్కి. సో ఇప్పుడు వచ్చినవన్నీ మ్యాక్సిమం ట్యూబ్లెస్ టైర్లో వస్తున్నాయి. సో ఇప్పుడైతే ఈ టైర్ని దీనికి ఎక్కించేస్తాం. సో టైర్ పెట్టిన తర్వాత 4 నట్లు జస్ట్ కాస్త పట్టేసేయండి. స్టెప్నీలో గాలి ఉంచుకుంటే ఇది బెనిఫిట్. ఇవి ఏంటంటే మీద 2 నట్లు ఫస్ట్ పట్టేసికండి, పైన కింద వేసిన తర్వాత సైడ్లో వేయండి.
మన చేతితో ఎంత టైట్ చేయగలం అంత టైట్ అయితే ఇక్కడ పైన చేసేయాలి. కాలుతో తొక్కిన టైట్ అయితే మనం వీల్ కింద దిగిన తర్వాత అయితే చేయాలి. ఈ జాక్ అయితే కింద దించేస్తున్నాను. ఇప్పుడైతే మనం టైట్ చేసుకోవాలి. టైట్ చేయాలంటే ఇటువైపు హారిజాంటల్గా దీన్ని పెడతాం. అది ఆ విధంగా టైర్ మార్చుతాం. సో కంపెనీ లోగో అనేది దీనికి ఉంది కదా, లోగో అయితే దీన్ని పెట్టేద్దాం. అయిపోయింది. సో ఇప్పుడు స్టెప్ని మార్చడం వరకు అయితే అయ్యింది కదా. ఇప్పుడు పంచర్ అనేది ఎలా వేయడం, సో ఎక్కడ పంచర్ అయిందో తెలియాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనం జస్ట్ చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా నట్ కానీ మేక్ కానీ ఉందేమో చెక్ చేసుకోవాలి, చూపిస్తాను. టైర్ మనం తీసాం కదా, ఎక్కడ పంచర్ అయిందో తెలియాలంటే టైర్ మొత్తం అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడైతే మనకు ఒక రాయి అయితే గుచ్చేసింది. సో ఈ రాయి అయితే దిగిపోయింది. టైర్ బాగా అరిగిపోయినప్పుడు ఇలా ట్రాల్ దిగిపోతాయి. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని పంచర్ ఏ విధంగా వేసుకోవాలని చెప్తాను మన దగ్గర ఉన్నటువంటి ఇన్స్టెంట్ పంచర్ కిట్తో. సో దీంట్ లోపల అయితే మనకి ఈ టూల్స్ అయితే ఉంటాయి. సో దీన్ని ప్రోబ్ అని అంటారు. ప్రోబ్ అంటే ఫ్రంట్కి సూదిగా మొనతేలు ఉంటుందన్నమాట. దీంతో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకు అనుగుణంగా, అంటే ఇది క్రాస్ ప్యాడ్, టైర్ అనేది మెటల్ థ్రెడ్డింగ్తో తయారవుతుంది కదా. సో కాబట్టి ఏంటంటే ఆ కిందకి ఈ సీలెంట్ అనేది వెళ్ళకపోవచ్చు అనే ఉద్దేశంతో ఇదిగోండి ఈ ప్రోబ్ ఏదైతే ఉందో, సో ఈ విధంగా మనకి ఏంటంటే థ్రెడ్డింగ్ అంతా కూడా సెట్ చేస్తాము. దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ సీలెంట్లు ఉన్నాయి కదా. సో ఈ సీలెంట్ అనేది ఇదిగోండి ఇక్కడ దబ్బలం లాగా ఉంది కదా, దీన్ని రీమర్ అంటారు. సో దీని లోపల నుంచి కనుక మనం గుచ్చామనుకోండి, గుచ్చి ఇదిగోండి ఫ్రంట్ ఓపెన్ ఉంది కదా, మనకి ఇది లోపలికి వెళ్ళగానే గాలి లేనప్పుడు అది టైర్లో గాలి లేనప్పుడు ఇది పెట్టడం అయితే కొంచెం కష్టమేని. టైర్ ఎంగిపోతాం. బయటికి లాగేటప్పుడు ఈ రేమర్ మాత్రం వస్తుంది, ఇదైతే ఈ సీలెంట్ అందులో ఉండిపోద్ది. సో ఇప్పుడు గాలి కొట్టి చూద్దాం. దీనికైతే ఒకటి సాలదు, మరొకటి పెట్టాలి. దీనికోసమని నేను ఎంఐ టైర్ ఇన్ఫ్లేటర్ అయితే తీసుకొని వచ్చానండి. ఇది అమెజాన్లో అవైలబుల్ ఉంది. సో నేను తక్కువ రేట్లో కూడా టైర్ ఇన్ఫ్లేటర్ అయితే ఇంకోటి అన్బాక్స్ చేస్తాను. ఇదైతే మనకి 3000 రూపాయలు ఉంటుంది. ఏం లేదండి, దీనికైతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది చార్జబుల్, కింద అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మనం దీన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే ఒక 5-6 టైర్ల వరకు అయితే వస్తుంది. కాకపోతే కొంచెం దీంతో టైం ఎక్కువైతే తీసుకుంటుంది. దీని లోపల అయితే మనం ఇదిగోండి ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కదా, పిఎస్ఐ ఉంది కదా. సో 36 పిఎస్ఐ అయితే పెట్టాలి. ఇదిగోండి ఇక్కడ మనం ఇది క్లిక్ చేస్తామంటే ఫ్రంట్ లైట్ వెలుగుతుంది. అండ్ నైట్ టైం గట్టి పంచర్ అయింది అనుకోండి, సో ఎక్కడ మనం పెట్టాలని చూసుకొని కరెక్ట్ పెట్టడానికి అయితే ఇదిగోండి లైట్ అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇదిగోండి ఇప్పుడైతే మనం దీన్ని ఫిక్స్ చేద్దాం. ఒక ఇన్ఫ్లేటర్ అయితే సెట్ చేసాం. ఈ మధ్య స్విచ్ నొక్కామనుకోండి ఇది ఆన్ అవుతుంది. 0 ఉంది ఇందులో ఎయిర్ ఈ టైర్లో. సో 36 వచ్చిన తర్వాత అయితే ఆటో కట్ ఆఫ్ అయితే అయిపోద్ది. ఇదిగోండి ఈ విధంగా 36 PSI అయితే ఎక్కాలి. 5 PSI అయితే ఎక్కింది. ఇదిగోండి టైర్లో గాలి అయితే ఎక్కుతుంది. గైస్ 6 PSI తర్వాత ఇంకా గాలి అయితే ఎక్కట్లేదు. ఈ పైనుంచి అయితే లీక్ అయిపోతుంది. కాబట్టి మనం ఇక్కడ ఇంకోటి అయితే పెట్టాలన్నమాట సీలెంట్. ఓకే. సో ఇది మనకి మొత్తం లోపలికి వెళ్ళిపోద్దాం, టెన్షన్ పడక్కర్లేదు. ఇదిగోండి ప్లాస్టిక్ క్యాప్ ఉంది కదా, ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అక్కడి వరకు వెళ్తుంది. తీస్తాము. 2 సీలెంట్లు అయితే పెట్టాను. గాలి అయితే ఎక్కుతుంది. గైస్ ఇదిగోండి ఇన్ఫ్లేటర్ అయితే హీట్ ఎక్కింది బాగా. 19 PSI అయితే కొట్టింది. ఇక్కడైతే రెడ్ బల్బ్ వెలుగుతుంది కదా. మరలా ఈ మోటార్ కూల్ అవగానే మనం స్టార్ట్ చేసుకోవాలి. నేను కింద పంచర్ కిట్ తాలూకు అమెజాన్ లింక్ అయితే ఇస్తానండి. ఇదిగోండి ఇది మనం గుచ్చామంటే ఆటో కట్ అయితే అయిపోద్ది. ఓకే. సో కింద పంచర్ కిట్ యొక్క అమెజాన్ లింక్ అయితే ఇస్తాను. దాంట్లో అయితే మీకు షాంపూ వాటర్ కోసం అని చెప్పేసి చిన్న క్యాన్ అయితే ఉంటుంది.
ఇక్కడ మనం సీలెంట్లు పెట్టాం కదా, ఇక్కడైతే షాంపూ వాటర్ కొట్టండి. ఇంకా ఎయిర్ లీక్ అవుతుందేమో మనకు తెలుస్తుంది. ఎయిర్ లీక్ అయితే అప్పుడు ఈ టైర్ అంతా ఇప్పేసి లోపల నుంచి లారీలు పంచర్లు వేస్తారు కదా, ఆ విధంగా వేసుకోవచ్చు అనమాట టైర్ లైఫ్ ఉంటే. ఈ విధంగా అయితే మనం పంచర్ కూడా వేసేసి గాలి కూడా కొట్టేసి మన టైర్ అయితే బిగించేసి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఎన్హెచ్ గారు మొత్తానికి అయితే సక్సెస్ఫుల్ గా పంచర్ అయితే వేస్తామండి ఒక అరగంటలోన. ఓకే ఈ వీడియో మీరు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. నీలో ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు సపోర్ట్ ఇచ్చినటువంటి ఎన్హెచ్ మోటో యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.